జిల్లా శ్రీరాంపూర్ కాలనీలో 139వ మే డే సందర్భంగా భవన కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసు, సిపిఐ రాష్ట్ర నాయకులు కలవైన శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఏఐటీయూసీ మంచిర్యాల జిల్లా సంస్థ తరఫున భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు మౌలిక సదుపాయాలు కానీ కార్మిక చట్టాలు కానీ అందరినీ ద్రాక్షలాగే ఉంటా ఉన్నాయి. ఈరోజు భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ కూడా కార్మికులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్ని కూడా అందించాలని, అదేవిధంగా కార్మిక చట్ట సవరణ పేరుతో ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చట్ట సవరణలు ఉపసంహరించుకొని యథావిధిగా 44 కార్మిక చట్టాలని కొనసాగించాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా కార్మిక వర్గాన్ని కోరుతాం. మేడే శుభాకాంక్షలు భవన నిర్మాణ కార్మిక వర్గానికి తెలియపరచడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ఆనాడు చికాగో నగరంలో జరిగినటువంటి పోరాటంలో అసూలు బాసినటువంటి కార్మిక వర్గం సాధించి పెట్టినటువంటి హక్కులు 12 నుంచి 16 గంటల పనిదినం జరుగుతున్నటువంటి ఆ పని వేళల్ని మార్చాలని చెప్పి 8 గంటల పనిదినం కోసం జరిగినటువంటి పోరాటంలో విజయం సాధించడం, దానితో పాటుగా ఉద్యోగ భద్రతను సాధించుకోవడం జరిగింది. అలాగే మహిళలు పనిచేస్తున్నటువంటి ఆ కర్మాగారాలను కూడా వాళ్ళ హక్కుల్ని రక్షించబడుతూ ఉన్నాయి. ఈ రకంగా ఆనాడు సాధించినటువంటి హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తున్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా యావత్ కార్మిక వర్గం ఏకదాటిపైకి వచ్చి పోరాటాన్ని కొనసాగించి ఈ పాలకులకు వ్యతిరేకంగా నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇలా మన ఓట్ల ద్వారా గెలిచినటువంటి రాష్ట్రాలకు వచ్చినటువంటి అటువైపు కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ప్రజా ప్రభుత్వం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇలా భవన నిర్మాణ కార్మికుల పట్ల సంక్షేమ నిధి పట్ల ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.